హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా మనం చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్లో చూస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉన్నారనమాట. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అని ఎలా అయితే చెప్పుకుంటామో, ఇప్పుడు రిలేషన్షిప్ కోచెస్ కానివ్వండి, మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇప్పుడు నీడ్ అని వాళ్ళే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ కావాలి అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అలాంటి మోటివేషన్స్ కొన్ని వాళ్ళ మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు గణేష్ మండాడి సార్ వచ్చేసి రిలేషన్షిప్ కోచ్. సార్తో మాట్లాడి మీకున్న చాలా డౌట్స్ అన్ని నేను మాట్లాడి క్లియర్ చేస్తాను. సార్, ఇప్పుడున్న 10 మందిలో 8 మెంబర్స్కి ఉండే కామన్ ప్రాబ్లం ఏంటి అంటే, లైఫ్లో ఎక్కడో పాజ్ అయిపోయాము, స్ట్రక్ అయిపోయామని చెప్తుంటారు. అంటే హైలీ సక్సెస్ఫుల్ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా మా లైఫ్లో ఒక పాజ్ ఉంది, వాళ్ళు ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఎక్కడైతే స్ట్రక్ అయిపోయారో అక్కడే ఉండిపోయి లోన్లీనెస్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళే ఓన్గా డిప్రెస్ అవ్వడము, లేని ప్రాబ్లమ్స్ ఇంకా తెచ్చుకుంటూ ఉంటారు. అసలు ఈ స్ట్రక్ అయిపోవడం, ఈ పాజ్ అనే దాని నుంచి ఒక్కసారి బయటకు వస్తే ప్రపంచం చాలా ఉంది, లైఫ్ చాలా ఉంది అని తెలుస్తుంది. బట్ దాని నుంచి ఎలా బయటకు రావాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని తెలియదు. దాని గురించి చెప్పండి సార్. ఇక్కడ స్టక్ అయినప్పుడు ఎలా బయటికి రావాలో అనుకంటే ముందు స్టక్ ఎందుకు అవుతారనో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. వై పీపుల్ గెట్ స్టక్. కెరీర్లో సక్సెస్ సాధించిన, లైఫ్లో ప్రొఫెషనల్గా ఎదిగిన, రిలేషన్షిప్లో అంత బాగానే ఉన్నాయి, పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ లేవు, హెల్త్ పరంగా అన్ని బాగానే ఉన్నాయి. బట్ ఏదో తెలియని వెలితితనంతో, ఒక లోన్లీనెస్తో, ఒక అన్ఫుల్ఫిల్మెంట్, అసంతృప్తితో వాళ్ళు ఏంటంటే ఒక మిస్సింగ్నెస్, ఒక ఫోమో జోన్లో ఉంటారు. ఏదో మిస్ అవుతున్నాం, సంథింగ్ ఈజ్ డిస్కనెక్టెడ్ అని చెప్పేసి అది ఆ వెలితితనం అనేది ఎంత తీసుకెళ్తుందంటే వాళ్ళు దే స్టార్ట్ సపరేటింగ్. అంటే సోషల్ లైఫ్లో ఉన్న బాడీ ప్రెజెన్స్, మైండ్ అబ్సెంట్, అక్కడే ఉంటారు బట్ ఎవరితో కనెక్ట్ అవ్వరు. సో ఏదో ఒకటి వెలితితనం. సో ఇది అలాగే వదిలేస్తే దిస్ విల్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. బాడీలో తెలియకుండా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, స్లోగా డిప్రెషన్, యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ గ్రాడ్యువల్గా పెంచుతూ వెళ్తుంటాయి. సో డీప్కి వెళ్తాయి. సో ఇక్కడ దీనికి ప్రాబ్లం ఏంటంటే, అందులో కొంతమంది రియల్ ఇష్యూస్తో ఉంటారు, ఫినాన్షియల్గా, రిలేషన్షిప్లో, వాళ్ళకు వీళ్ళకు సేమ్ థింగ్ అప్లైస్, టు అన్ ఎక్స్టెంట్ సేమ్ థింగ్ అప్లైస్. బట్ మనం అనుకునే సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ లేకున్నా కానీ హ్యాపీగా ఉండాలి, దే షుడ్ సెలబ్రేట్ ఇట్. చాలా మందికి ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు రిలేషన్షిప్లో సక్సెస్లో, కొన్ని వేల మంది, లక్షల మందికి అది రోల్ మోడల్, ఇక్కడికి రీచ్ అవ్వాలని. అంత స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకి ఆ వెలితితనం ఉంటుంది, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఇక్కడ చాలా మందికి అయితే వేల మందికి రోల్ మోడల్, అలాంటి స్థానాన్ని మేము సంపాదించుకోవాలని. దానికి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, సంతోషం ఏమి లేదు ఆ ఉన్నదానికి. ప్రాబ్లం ఏంటంటే సంథింగ్ డీపర్ గా మిస్ అవుతుంది. ప్రతి వ్యక్తికి కావాల్సింది ఎండ్ ఆఫ్ ద డే, లాంగ్ టర్మ్ గా, నేను చెప్పేది లాంగ్ టర్మ్ లో, ఆ వ్యక్తి అక్కడి వరకు రీచ్ అవ్వడానికి ఒక మోటివేషన్, ఒక పర్పస్ ఉండే. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయింది, ఆ మోటివేషన్ నెరవేరింది. ప్రతి వ్యక్తికి ఏదన్నా టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ అచీవ్ అయ్యేంత వరకే లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ అనేది ఉంటుంది. అంటే లైక్ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, చెయ్యాలి, సాధించాలని. ఒకసారి సాధించాక నార్మల్ అయిపోతుంది కొన్ని రోజులు అయినాక. సో లైఫ్లో అందుకే చాలా మంది చూడండి, ఎంత సక్సెస్ అయినా వాళ్ళు ఖాళీగా ఉండరు. హైలీ సక్సెస్ఫుల్ హ్యాపీ పీపుల్ మళ్ళీ ఇంకొంచెం ఏదో ఒకటి టార్గెట్ పెట్టుకుంటారు. టార్గెట్ అనేది పరిగెత్తడం లూప్ కాదు. ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది, ఆఫ్టర్ మేకింగ్ సర్టన్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్, అడిషనల్ మిలియన్ విల్ నాట్ ఇంక్రీజ్ యువర్ ఫుల్ఫిల్మెంట్ ఆర్ హ్యాపీనెస్. ఇక్కడైతే మెటీరియల్గా చూడట్లేను. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక 50 కోట్లు సంపాదించిన వ్యక్తి ఉన్నాడు, ఓకే, ఇంకొక 5 కోట్లు సంపాదించిన సాటిస్ఫాక్షన్ డబ్బులు పెరగదు, ఆ ప్రపోర్షన్లో పెరగదు. 50 కోట్ల నుంచి 100 కోట్లకి వెళ్ళినా డబ్బులు అవ్వదు, సంతోషం అక్కడే ఉంటుంది, ఇంకా వెనక్కి వెళ్తుంది, ఇంకా వెళ్ళాలన్నట్టు ఏదో వెళ్తేతనం ఉంటుంది. సో మెటీరియల్గా అనట్లేదు నేను. ఇక్కడ ఏంటంటే పర్పస్, వై ఆమ్ ఐ డూయింగ్, వాట్ ఆమ్ ఐ డూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్కి యాక్చువల్ పర్పస్ ఏంటి, కాలింగ్ ఏంటి. ప్రతిసారి ఏంటంటే ఆ గోల్ని రీచ్ అయ్యాక ఆ ప్రాసెస్లో దే షుడ్ స్టార్ట్ ఎంజాయింగ్ ద జర్నీ. వాళ్ళు ఏంటంటే డెస్టినేషన్ కోరం తాపత్రయపడుతూ, పాకులాడుతూ, అన్ని పక్కన పెట్టి, నిద్రాహారాలు మామూలుగా అన్ని పక్కన, రిలేషన్షిప్లో సఫర్ అవుతూ, హెల్త్ని అన్ని చేస్తూ బాగా సాధిస్తారు. అక్కడ సాధించాక ఇంతేనా, ఇంకేముంది లైఫ్లో అన్నట్టు వెళ్తేతనం ఉంటుంది. అప్పటి వరకు మిస్ అయినా నెమరు వేసుకుంటుంటారు, ఇంకా నేను అది మిస్ అయినాను, ఇది మిస్ అయినాను, ఇలా కొంతమంది సఫర్ అవుతారు. అంటే ఆ గమ్యాన్ని చేరుకునే ప్రక్రియలో, ఆ ప్రాసెస్లో అన్ని మిస్ అయ్యి ఆడికి చేరుకున్నాక ఇంకేముంది, ఏం లేదని చెప్పి. ఇక్కడ వాళ్ళు చేసే తప్పేందంటే ఆ జర్నీని ఎంజాయ్ చేయలేదు వాళ్ళు. ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ అక్కడికి రీచ్ అవుతే వాళ్ళు అక్కడికి అయిపోరు, ఆ జర్నీని కొనసాగిస్తారు, ఇంకొంచెం బెటర్ అయ్యి ముందుకు వెళ్తుంటారు. ఆ రిగ్రెట్స్, పశ్చాత్తాపం అనేది ఉండదు. ఇంకొంతమంది జర్నీని ఎంజాయ్ చేస్తూ రీచ్ అయినా కూడా వాళ్ళకి అక్కడికే స్టాగ్నేట్ అవ్వకూడదు. దే షుడ్ ఎవాల్వ్ ఇట్. మెటీరియల్గా కాకుంటే
ఇక్కడ ఏంటంటే యాజ్ ఏ కోచ్గా, లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ కోచ్గా పిఐపిస్ ఉంటాయి ప్రతి వ్యక్తికి. పిఐపి, ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్రోగ్రామింగ్, అంటే ఒక వాల్యూ సిస్టమ్. ప్రతి వ్యక్తికి ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళ టాప్ 5 వాల్యూస్ ఏంటి, టాప్ 3 పిఐపిస్ ఏంటి, అంటే వాళ్ళకి సిగ్నిఫికెన్స్ ఇంపార్టెంట్ ఆ లైఫ్లో, అంటే పొగడతలు, గొప్పతనం, జనాలు మెచ్చుకోవాలి వాళ్ళకి, సిగ్నిఫికెన్స్ పిఐపి. ఎగ్జాంపుల్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంకో పిఐపి. తనకి ఇమోషనల్ కనెక్ట్, ప్రేమ భావాలు అవన్నీ చాలా ఇంపార్టెంట్, అది పిఐపి ఒకటి. లేదా ఇంకోటి అంటే గ్రోత్ పిఐపి, అంటే లైక్ ఎదుగుతూనే ఉండాలి, ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఎంత సాధించినా ఎదుగుతూనే ఉండాలి, దిట్స్ నో స్టాపింగ్, నో మ్యాటర్ 10x అయినా 100x అయినా ఆగదు అక్కడ, గ్రోత్ పిఐపి. ఇంకోటి ఏంటంటే సటానిటీ పిఐపి. సటానిటీ అంటే ఏదైనా ఆర్గనైజ్గా ఉండాలా, ప్లాన్గా ఉండాలా, డివేట్ అవ్వకూడదు, స్ట్రక్చర్డ్, ఒక పర్ఫెక్షనిజం అనేది ఉండాలి, కూల్గా ఆర్గనైజ్గా ఉండాలి, దట్ ఈస్ అ పిఐపి. కొంతమంది అన్సర్టానిటీ పిఐపి ఉంటుంది. అన్సర్టానిటీ అంటే దే ఆర్ ద రిస్క్ టేకర్స్. ఏదైనా ఆర్గనైజ్గా ఉండదు, దే జస్ట్ దే డోంట్ లుక్ ఫర్ ఎనీథింగ్, ఎవ్రీడే ఎక్సైటింగ్ ఉండాలి వాళ్ళకి, రిస్క్ తీసుకుంటారు, అగ్గి మీద నడిచినట్టు నడుస్తారు, పెద్ద పెద్ద డిసిషన్ తీసుకుంటారు, ఇలా రకరకాల పిఐపిస్ ఉంటాయి. అందులో వాళ్ళ టాప్ 3 పిఐపిస్ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎలా తెలుస్తుంది అంటే సైకోమెట్రిక్ టెస్ట్, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అసెస్మెంట్ ఉంటుంది. ఆ టాప్ 3 పిఐపిస్ని నెరవేర్చుకోవాలి వాళ్ళు, ఎప్పుడు వదలకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరికి సిగ్నిఫికెన్స్ అనేది టాప్ ఉందనుకో, వాలిడేషన్, పొగడతలు, పేరు, గుర్తింపు, నేమ్, ఫేమ్, అది టాప్ లో ఉందనుకో, వాళ్ళకి అది దొరకట్లేదు అనుకో, ఎన్ని డబ్బులు ఉన్నా వాళ్ళకు ఆ వాలిడేషన్, రికగ్నిషన్, నేమ్, ఫేమ్ రావట్లేదు, వాళ్ళు హ్యాపీగా ఉండలేరండి. వెరీ సింపుల్. అలాగే కొంతమంది లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది టాప్ అనమాట, పిఐపి టాప్ 3లో ఉంది అది, కానీ వాళ్ళకి ప్రేమ దొరకట్లేదు, ఇంట్లో సక్సెస్ ఉంది, బంధం ఉంది, బట్ రియల్ జెన్యూన్ ఎఫెక్షన్, జెన్యూన్ ఇమోషనల్ లవ్ దొరకట్లేదు, వెళ్తేతనం, బోర్గా అయిపోయి డిప్రెషన్, యాంగ్జైటీలకు వెళ్ళిపోతారు. ఇంకొంతకు సటానిటీ అనమాట. ఎగ్జాంపుల్ ఎలాంటి రిస్క్ తీసుకోరు, బట్ లైఫ్ ఈజ్ ఆల్ రిస్కీ, అన్సర్టానిటీ. పాండమిక్ వచ్చింది, మార్కెట్లో క్రైసిస్, లే ఆఫ్స్ అవుతున్నాయి, సో తెలియకుండా భయం. యాక్చువల్ వీళ్ళ జాబ్ వెరీ సెక్యూర్, ఆ జాబ్ తీసేసే ఛాన్సే లేదు, బట్ స్టిల్ దే ఫియర్, నా జాబ్ ఉంటుందా పోతుందా, ఇది కరెక్ట్ ఉంటుందా ఉండదా, అంటే ఫోమో, ఏదో ఒక రకంగా భయపడతా ఉంటారు. సో వాళ్ళ పిఐపిస్ని గుర్తించినప్పుడు ఆ పిఐపిస్ని నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాటిలో బ్యాలెన్సింగ్ కూడా ఇంపార్టెంట్ చాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్టానిటీ ఉందనుకో, దాన్ని కొంచెం రెగ్యులేట్ చేసుకోవాలి. అండ్ వ్యాలిడేషన్ ఉందనుకో, వ్యాలిడేషన్ కోరం జనాలు ఉన్న ఆస్తులు, అంతస్తులు అన్నిటిని పోగొట్టుకుంటారు, నేమ్, ఫేమ్ కోరము, దే జస్ట్ గో. మన అలాంటి వ్యక్తులని ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పేరు కోరం వాళ్ళు ఏదైనా ఖర్చు పెడతారు, ఏ టైం అని ఇస్తారు. సో ఆ వ్యక్తికి ఉన్న వాల్యూస్, ఆ పిఐపిస్ని ఐడెంటిఫై చేసి వాటిని హెల్తీగా లీవ్ చేయాలి. దీనికి తోడు ఏంటంటే లైఫ్ పర్పస్ ఒకటి పెట్టుకోవాలి, గమ్యం. నా లైఫ్లో నాకు వాట్ ఈస్ మై గోల్, అదర్ దెన్ ఎ హస్బెండ్, అదర్ దెన్ ఎ వైఫ్, ఫాదర్ ఆర్ మదర్గా నా లైఫ్కు ఏంటి మీనింగ్, ఏంటి, వాట్ ఐ వాంట్ టు డూ, మా పిల్లలకి ఎలాంటి లెగసీ పాస్ ఆన్ చేయాలి. ప్రతి మనిషి 2 సార్లు చనిపోతారండి. ఐ గెట్ ఇట్ లిటిల్ డీపర్. ఒకసారి మనం ఫిజికల్గా, బయాలజికల్గా మన శ్వాస వదిలినప్పుడు చనిపోతాం, అందరికి ఉంటుంది అది. లైఫ్ అనేది తెలీదు, 80 years, 90 years, 100 years, అది అందరు తెలిసిందే. కానీ వ్యక్తి రెండోసారి కూడా చనిపోతాడు, చనిపోయాక మళ్ళీ చనిపోతాడు. ఒక వ్యక్తి 10 మంది మనసుల్లో ఏదో జ్ఞాపకాల్లో బ్రతుకున్నంత వరకు లైఫ్ ఉంటుంది. లాస్ట్ పర్సన్ నేను గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే లాస్ట్ పర్సన్ ఉన్నారో అతను మర్చిపోతాడో, అక్కడి వరకే మన సెకండ్ లైఫ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినాక, ఇప్పుడు ఎగ్జాంపుల్ మదర్ తెరిసా, మహాత్మా గాంధీ అనుకుందాం, అది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్, అందరు మహాత్మా గాంధీ, మదర్ తెరిసా అనే రాదు. బట్ ఏంటంటే వాళ్ళు చనిపోయినా కూడా స్టిల్ దే ఆర్ అలైవ్. ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు, ఒక 500 సంవత్సరాలు ఉంటున్నారు, అక్కడి వరకు వాళ్ళ లైఫ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు మన ఫ్యామిలీ ట్రీలోనే, మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని ఎవరు గుర్తుపెట్టుకోరు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ ఫోటో తెలియదు, దే ఆర్ ఆల్రెడీ డెడ్ అండి. మన ఓన్ ఫ్యామిలీ ట్రీలో ఆల్రెడీ డెడ్. మన ఫ్యామిలీలో గుర్తులేడు, బయట వాళ్ళకి అసలే తెలియదు, సో దే డోంట్ హ్యావ్ అ లైఫ్. బట్ ఆ గ్రాండ్ ఫాదరు, గ్రేట్ గ్రాండ్ ఫాదరు తన పటం ఇంట్లో ఉంది, తను చేసిన పనులు, తను చేసిన మెమరీస్ 10 మంది మనసుల్లో ఫలానా ఐడెంటిటీ, ఫలానా రికగ్నిషన్తో ఉన్నప్పుడు, జనాలు గుర్తుపెట్టుకున్నప్పుడు, హీ స్టిల్ లివింగ్ దేర్. సో ఎటర్నల్గా కూడా తను లివ్ చేస్తున్నాడు. సో జనాలకి ఏంటంటే వాట్ ఈస్ దట్ సెకండ్ లైఫ్ దే వాంట్, సెకండ్ డెత్ దే వాంట్. ఇది ఇట్ ఈస్ లింక్ టు ద పర్పస్. ఇది ఫిలాసఫీ కాదు, ఐమ్ జస్ట్ కమింగ్ బ్యాక్ టు దట్. సో చాలా మందికి తెలియకుండా అది ఉంటుంది. సో ఇది ఆ లైఫ్ పర్పస్. ఆ లైఫ్ పర్పస్ని, ఆ వాల్యూ అలైన్మెంట్, పిఐపిస్ని, ఈ 3 కలయికతో, కాంబినేషన్తో బ్యాలెన్స్ చేయగలిగితే లైఫ్ విల్ ఆల్వేస్ బీ ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్ అండ్ క్యూరియస్గా ఉంటుందండి. మోటివేటెడ్గా ఉంటుంది, ఎప్పుడు బోర్ కొట్టదు, లేదా బోర్ కొట్టేస్తుంది. మనం ఎంత సాధించినా, మనం ఎన్ని కోట్లు, ఇంతకుముందు అన్నాం కదా 100 కోట్ల తర్వాత కూడా హ్యాపీగా ఉంటాడు, ఇంకో 100 వచ్చినా హ్యాపీగా ఉంటాడు. బికాస్
గ్రోత్ పిఐపి అలాగుంది, దే నెవర్ గెట్ సెటిల్, గ్రో అవుతూనే ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే బ్యాలెన్సింగ్ ప్లేస్ అ బిగ్ రోల్. ఇక్కడ గ్రోత్ తో పాటు లవ్ అండ్ కనెక్షన్ మిగతా కూడా ఇంపార్టెంట్ చాలా. ఇప్పుడు ఏంటంటే గ్రాటిట్యూడ్ కూడా ఉండాలి వాళ్ళకి, టు బీ గ్రేట్ఫుల్. నీకు ఉన్నదానికి నువ్వు గ్రేట్ఫుల్గా ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. గ్రేట్ఫుల్గా లేకుంటే ఎంత వచ్చినా గ్రేట్ఫుల్గా ఉండదు. ఇప్పుడు నాకు వాట్ ఎవర్ ఐఎమ్, వేర్ ఎవర్ ఐఎమ్, ఐ నీడ్ టు బి వెరీ హ్యాపీ. కృతజ్ఞతా భావం, గ్రాటిట్యూడ్ అది ఉండాలి. సో ఇది కొంచెం డీప్గా ఫిలాసఫికల్గా స్పిరిచువల్గా అనిపించిన, నో దిస్ నాట్ ఫిలాసఫికల్, దిస్ ఇస్ నాట్ స్పిరిచువల్. దేవుని నమ్మని వాళ్ళు అక్రాస్ ఆల్ కంట్రీస్, అక్రాస్ ఆల్ ఫెయిత్స్ పీపుల్ ఆర్ గోయింగ్, దిస్ ఇస్ ద రియల్ ఇష్యూ, రియల్ ప్రాబ్లం. రిలేషన్షిప్ లో కావచ్చు, పెళ్ళైనా కాకున్నా, దిస్ ప్రాబ్లమ్ ఇస్ రియల్. ఒక మనిషి వెల్తితనంతో అన్ఫుల్ఫిల్మెంట్ గా ఏదో కోల్పోయినట్టు లోన్లీగా ఉండడానికి కారణం పిఐపీస్ అండ్ వాల్యూస్ అండ్ ఇంకేం లేదు. వాటిని వాళ్ళు లీవ్ చేయట్లేదు, వాటిని సరైన పద్ధతిలో సరైన వేలుగా ఎక్స్ప్రెస్ చేయట్లేదు, జీవించట్లేరు. దే ఆర్ రన్నింగ్ మేకింగ్ మనీ బట్ దేర్ పిఐపి ఇస్ డిఫరెంట్, దే ఆర్ నాట్ హ్యాపీ. అంతే, జస్ట్ టు సమ్ అప్. ఓకే, చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే లైఫ్ మారిపోతుంది. చిన్న చేంజెస్ అలైన్మెంట్ అండి. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. మనం ఎంత పరిగెత్తిన రాంగ్ రూట్లో, ఎంత సాధించినా వేస్ట్. మన డైరెక్షన్లో స్లోగా పరిగెత్తిన చిన్న చిన్న ప్రోగ్రెస్ ఉన్నా దట్ గివ్ సాటిస్ఫాక్షన్. సో వాళ్ళు నడిచే దారి అనేది వాళ్ళ వాల్యూస్కి, పిఐపీస్కి అలైన్ అయి ఉన్నప్పుడు దే విల్ ఎంజాయ్ లైఫ్. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ రోజు కష్టాలున్నా పర్లేదు, వాళ్ళకి కొంచెం ఫినాన్షియల్ స్ట్రగుల్ అయినా రైట్ పాత్రలో ఉన్నారు, వాళ్ళు చేసేది ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ వాల్యూస్ పిఐపీస్ అలానే ఉన్నాయి, దే విల్ ఎంజాయ్, బోర్ కొట్టదు. వాళ్ళ కష్టాలను అధిగమించి స్ట్రగుల్స్ ని, సెట్ బ్యాక్స్ ని ఓవర్కమ్ అయ్యి దే విల్ సక్సీడ్ వన్ ఆర్ అదర్ డే. లేదు వాళ్ళ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినా ఉన్న సక్సెస్ ని కూడా సస్టైన్ చేయలేరు, హ్యాపీనెస్ రిలేషన్షిప్ కూడా కొంచెం సఫర్ అవుతా ఉంటారు. సో దిస్ ఈస్ ద ఫండమెంటల్స్ సైకలాజికల్గా అండ్ డీప్గా వెళ్తే యాక్చువల్గా ఈవెన్ లైక్ మోడర్న్ రిలేషన్షిప్ ఇంటెలిజెన్స్ ఇవన్నిటి కంబైన్గా ఇప్పుడు ఎన్ఎల్పిలో కూడా ఫ్రేమ్వర్క్లో ఎండ్ ఆఫ్ ద డే పర్పస్ మ్యాటర్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అండి. లైఫ్ పార్ట్నర్ కంటే ఒకరికొకరము ఒకరిని విడిచి ఒకరు ఉండలేమంటారు కదా. వెన్ ఇట్ కమ్స్ టు పర్పస్ బోత్ ఆర్ డిఫరెంట్ ఐలాండ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.